అందుకే మమ్మల్ని బయట వేశారు. తర్వాత పాము గరిచింది. ఇబ్బంది ఇక సండ్రపాడు వెళ్తే డాక్టర్ గారు ఉండన్నాడు, మా దగ్గర సూదులు ఉండమన్నాడు. అది సాయంత్రం 5 గంటలు అప్పుడు గరిచింది. తర్వాత అక్కడ పోయి యానాదులైన ఒక ఆయన ఉంటాడు, ఆ చెరువు కట్ట మీదకి వెళ్ళి ఆయన ఏదో చేస్తాడంటే, ఆయన యాపాలు తీసుకుని ఏమంటున్నాడంటే, ఆయన ఏదో వాళ్ళ దేవుడు మొక్కుతా అలా అంటున్నాడు, చెయ్యి ఆయన వల్ల కాల. ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ దగ్గర ఏదో ఉంది శక్తి, అది నువ్వు వాడు చూడన్నాడు. ఈ చెయ్యి గరిస్తే ఈ చెయ్యితోటి ఏసు రక్తమే చేయమన్నా ఇక్కడున్న ఇసము జర్ర కిందకు జారి అరిచేతులకు వచ్చింది. నిజమండి, బైబిల్ పట్టుకొని చెబుతున్నా, నా ఇష్టంలో జరిగింది. ఈ తర్వాత ఇంటికి వచ్చాం, ఎందుకంటే హాస్పిటల్ పోవటానికి డబ్బులు లేవు. మొత్తంగా 6 పదులు 60 రూపాయలు వచ్చింది. హల్లెలూయా, అంతే కదా. మనం లిడ్గా ఖర్చు ఎంతైనా పెడతారు, దేవుడికి వేయాలంటే రూపాయలు ₹10 వేస్తారు. హల్లెలూయా. షాపింగ్కి ఎంతైనా పెట్టచ్చు, దేవుడికి మాత్రం హల్లెలూయా. మీరు కాదులే, చర్చికి వదిలేవాళ్ళే అందరు చర్చికి వెళ్ళేవాళ్ళు లేదా, అందరు హల్లెలూయా. నిజం, ఎందుకంటే 60 రూపాయలు వచ్చినాయి. హాస్పిటల్కి ఎలాగ వెళ్ళాలి, అక్కడే 7 అయింది. 7 చర్చిలోకి వెళ్ళాం. పాస్టమ్మ నేను కూర్చొని ఆ సాపు వేసుకొని ఆ బలిపీఠం ఎదురు మోకరించి ఇద్దరం ప్రార్థన చేస్తా 1 గంట సమయంలో అలాగనే పనుకున్నా. తెల్లారు పొద్దున్నే ఒక మనిషి 5 గంటల సమయంలో కొట్టి లేచి ప్రార్థన పెట్టన్నాడు. నేను ప్రతిరోజు ప్రార్థన పెడతా. నేను పరలోకంలో ఉన్నానా లేకపోతే భూమి మీద ఉన్నానా లేచి చూస్తే మందిరంలోనే ఉంటా. తర్వాత ప్రార్థన పెట్టాను. ఇక వాళ్ళకి తెలిసి, నువ్వు ఇలాంటి కారణం మాకు చెప్పొచ్చు కదా అని అక్కడోళ్ళు ఒక 4-5 కలిసి హాస్పిటల్ తీసుకెళ్ళారు. సేంపూర్తి హాస్పిటల్ తీసుకెళ్తే ఎప్పుడు గరిచిందన్నారు, నిన్న 5 గంటలు గరిచిందన్నారు. నిన్న 5 గంటలకు గరిస్తే నిన్నే వైద్యం చేయాలి, ఇలా వైద్యం చేసి ఎట్ట కుదిరిద్ది, నీకు అదేం చేయలేదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అందరి సభ్యులు కొడదాం హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఊరు